సార్ నమస్కారం అండి. సార్ నమస్తే. నమస్తే సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూ సార్. సంక్రాంతి కూడా శుభాకాంక్షలు. సేమ్ టు యూ సార్. మీ పేరేం పేరండి? నా పేరు బొత్తుల శ్రీనివాసరావు, దయవాలరావూరు, కోర్సుపాడు మండలం, బాపట్ల జిల్లా. ఓకే. అద్దంకి నియోజకవర్గం, రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఓకే. వాళ్ళకి ఇప్పుడు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డికి వ్యత్యాసం మీరేం గమనించారు? మాకైతే ఒక అంబేద్కర్ లాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనే వాళ్ళని ఇదివరకు గతంలో ఎన్టీ రామారావు గారు చూసాము, రాజశేఖర రెడ్డి గారు చూసాము, మరిచెన్నారెడ్డి గారు చూసాము, రాధాకృష్ణ గారు చూసాము, అందరూ చూసాం. కానీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనే వాళ్ళని ఆదరించి ప్రేమించిన వ్యక్తిలో ఫస్ట్ స్థానంలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 100%. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రీతి ప్రేమతో మేము ఆయన కోసం మేము పనిచేయడానికి సిద్ధపడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తీసుకెళ్తున్నాడు, జనాలకు ప్రభుత్వ సొమ్మును మొత్తాన్ని జనాలకు పంచిపెట్టేస్తున్నాడు, బట్టలు నొక్కుతున్నాడు, దివాలా తీస్తున్న రాష్ట్రం అని అంటున్నారు ప్రతిపక్షాలు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దానికి టీడీపీ కమ్మ సామాజిక వర్గం అనేవాళ్ళు దగ్గుబాటి పురంధేశ్వర గారిని బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంటే రాష్ట్రం డివైడ్ అయినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అప్పు ఉంది, ఏం చేశాడు, తర్వాత నెక్స్ట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా ఉన్నాక ఎంత రాష్ట్రం అప్పు చేశాడు ఏంటని చెప్పి కేంద్రంలో మరి ఆర్థిక వ్యవస్థలో నిర్మలా సీతారామన్ గారి దగ్గర పెట్టించినప్పుడు పురంధేశ్వరరావు గారు మరి అడిగినప్పుడు చెప్పింది కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,72,000 చిల్లర కోట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తే రాష్ట్రంలో రెండోసారి మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న తర్వాత 1,32,000 చిల్లరు బాకీ చేశాడని అని చెప్పి ఆమె క్లియర్గా మరి నోటీస్ ఇచ్చింది. అంటే ఇక్కడున్న టీడీపీ పచ్చ బ్యాచ్ అనేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఆర్థిక ఇబ్బంది లోపాలు లేకుండా చేద్దామన్న. ఓకే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో సింగిల్గా పోటీ చేస్తానంటున్నాడు, అవతలన్న టీడీపీ, జనసేన, అవసరమైతే బీజేపీ, ఇంకా ఇతర పార్టీలన్నీ కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి కిందకు దించుతామంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ఎంతమంది వచ్చినా, ఒకవేళ లాస్ట్ ఇయర్ వచ్చిన 151 సీటు రాకపోయినా ఒక 100, 110, 115 సీట్లతోనైనా సరే నెక్స్ట్ జగనే సీఎం, దానిలో మాత్రం 100% గ్యారంటీ. ఎలా అంటారు? ఏంటి ప్రజలు పట్టం కట్టడానికి మరలా రెండోసారి కారణం ఏంటంటారు? దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకి సీఎం గారు చేస్తున్న పథకాలు ప్లస్ ఆ పథకాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్లస్ ఆల్ క్యాస్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ ఉన్నారు. పథకాల్లో మీకు నచ్చిన ఒక 4 పథకాల పేర్లు, మంచి ప్రజలకు ఉపయోగపడే పథకాలు 4 పేర్లు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వయోవృద్ధులకి, ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇంటికొచ్చి ఇవ్వటం అదొకటి మెయిన్. తర్వాత చేయూత, ఆసరా, జగనన్న తోడు, పిల్లలకి మరి ఎడ్యుకేషన్ పరంగా విద్యా దీవెన, వసతి దీవెన 100% బాగుంది. అంటే మీరు విద్యా, వైద్యం, సంక్షేమం బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. మరి అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో ఏమేం చేశాడు, ఏమేమి బిల్డింగ్లు కట్టించాడు? రైతు భరోసా, సచివాలయము, మరి వెల్ఫేర్ సెంటరు, ఆల్మోస్ట్ సీసీ రోడ్లు ఉన్న మరి కొరవ వేశారు, డ్రైనేజీలు వేశారు. అభివృద్ధి అంటే ఒకసారిగా కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ అభివృద్ధి చేయడం కోసమే ఇక్కడ వైజాగ్ని మరి ఎంచుకున్నాడు, మరి కర్నూలు ఎంచుకున్నాడు. గ్రామాన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారంటారు మీరు? ఇచ్చారు. ఓకే.